తులసి లక్ష్మితో సంతోషంగా ఉండు, కాపురం చేయని ఇంతమంది నాకు సలహా ఇస్తున్నట్టు లేదు. నేను దాచిన చాలా పెద్ద సమస్య నా నోటితోనే ఫోర్స్గా చెప్పించేలా ఉన్నారు. నో, నా ప్రాణం పోయినా ఈ నిజం ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు. లక్ష్మిని ప్రతిరోజు రాత్రి పడక గదిలో అవాయిడ్ చేయాలి, కానీ నా మీద అనుమానం రాకూడదు. లక్ష్మి, లక్ష్మి, నీతో ఒక ముఖ్యమైన విషయం చాలా సీక్రెట్గా, పర్సనల్గా మాట్లాడాలి. ఈ విషయం మన మధ్య ఉంచాలి, రైట్? నీ గురించి నేను చాలా డీప్గా ఆలోచించాను. నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఇది నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏంటది? చెప్తాను లక్ష్మి. ఈ మాట వింటే నువ్వు చాలా ఎగ్జైట్ అయిపోతావు. థ్యాంక్ యూ సంజయ్ అంటూ నువ్వు నన్ను చాలా గట్టిగా హగ్ చేసుకుంటావు. నువ్వు నేను సంతోషంగా ఉండాలంటే మీ మమ్మీ డాడీ, మా మమ్మీ డాడీ, నందిని అక్క, అందరితో పాటు ముఖ్యంగా మీ అత్తయ్య తులసి గారు కోరుకుంటున్నారు. జ్యోతి ఎంత తొందరగా బయటికి వస్తే అంత మంచిదని నువ్వు కోరుకుంటున్నావు. ఇంతమంది కోరికని ఆశ అనరు, ఆశయం అనొచ్చు. మనం అది నెరవేర్చలేదనుకో పెద్ద విప్లవం మొదలవుతుంది. కానీ నువ్వు నేను ఇద్దరం కలిసి కాపురం చేయడం అనేది ఇప్పుడు అప్పుడే జరగదు. అందుకే ఒక పని చేద్దాం. మా నందిని అక్కతోనూ గోవర్ధన్ మామయ్య గారితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి జ్యోతి మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకునేలా చేస్తాను. జ్యోతిని బయటకు తీసుకొచ్చే ఆలోచన చెప్పగానే నీ ఫేస్లో స్మైల్ చూడు. చాలా ఎగ్జైట్ అయిపోతున్నావు కదా? నీ కళ్ళల్లో ఆ మెరుపు నాకు కనిపిస్తుంది. నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావంటే వాడి మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నీకోసం వాడిని బయటికి తీసుకొస్తాను. బట్ వన్ కండిషన్, మనం కలిసి సంతోషంగా ఉన్నామా లేదా అని, కాపురం చేస్తున్నామా లేదా అని మా అమ్మ క్రాస్ క్వశ్చన్ వేస్తుంది. మన మీద మా అమ్మ కానీ మీ అమ్మగారు కానీ ఎవ్వరికి అనుమానం రాకుండా మన శోభనం జరిగిపోయినట్టే వాళ్ళతో ప్రవర్తించాలి. అర్థమైందా? సంజయ్, అలా నటించడం ఎందుకు? నేను నీతో మనస్ఫూర్తిగాని జీవితం పంచుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు ఈ మాట జ్యోతి కోసమే అంటున్నావు. జ్యోతి మీద నీకున్న ప్రేమ, ఇంకా నీ మనసులో ఉందనే ఆలోచన ఇంకా నా మనసులో నుంచి పోవడం లేదు. అందుకే నీ మీద చేయబడని కూడా ఆలోచిస్తున్నాను. ఎంతైనా ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కలిసి తిరగడాలు, కలిసి రెస్టారెంట్లకు వెళ్ళుంటారు, సినిమాలకు వెళ్ళుంటారు. ఇంకా మీరిద్దరూ... సంజయ్ ప్లీజ్, మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే, కానీ నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగలేదు. ఇది వరకు ఒకసారి అడిగావు, అప్పుడు కూడా చెప్పాను. ప్లీజ్ నా మాట నమ్ము. టైం పడుతుంది లక్ష్మి. నీ అంత ఈజీగా నేను తీసుకోలేను. అయినా ఇప్పుడు ఆ సంగతి వదిలేసి ఈ డీల్ నీకు ఓకే అంటే చెప్పు. నందిని అక్కతో నేను మాట్లాడతా. జ్యోతి బయటికి వచ్చాక నిజంగా వాడి లైఫ్ వాడు చూసుకుంటే నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. కానీ వాడు కామ్గా ఉండడు. వాడిని కాల్ చేస్తాడు, నీ వెంట పడతాడు. జ్యోతిలో మార్పు వస్తుంది, వాడి జీవితం వాడు చూసుకుంటాడు అని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు. నువ్వు బతిమాలుకుంటున్నందుకు తప్పకుండా వాడిని బయటికి తీసుకొస్తాను. కానీ వాడికి ఏ కాల్ చేసినా అది నేను తెలుసుకుంటా. వాడికి తెలియకుండానే
ఫాలో అవుతాను. నిజంగానే వాడిలో మార్పు వస్తే అప్పుడు మన కాపురం గురించి, మన జీవితం గురించి అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికీ ఏంటన్నది నువ్వు డిసైడ్ చేసి చెప్పు. వెళ్ళు. అమ్మయ్యా, ఇప్పటికి ఎలాగోలా బయటపడ్డా. లక్ష్మి, ఇలానే ప్రతిరోజు ఏదో ఒక కథ అల్లి నిన్ను పీడిస్తూనే ఉంటాను. నాలో ఉన్న నిజం బయటపడనివ్వను. అంతా మీ అమ్మ ఆడించిన నాటకమని ఇప్పుడైనా నీకు అర్థమైందా? దోషం గురించి మా అమ్మ చెప్తే నువ్వు వినవు కనుక మా అమ్మ మీ అమ్మా నాన్నలతో చెప్పి చేయించింది. అయినా అమ్మ ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా మన మంచి కోసమైనా అర్థం చేసుకో. ఆ రిషికేష్ గురూజీ చెప్పింది అబద్ధం. అసలు అతను గురువే కాదు అని, అంతా తులసి మ్యానిపులేషన్ అని చెప్తే ఈశ్వర్ అస్సలు నమ్మట్లేదు. అరచేతిలో విషం పెట్టి అది అమృతం అని తులసి చెప్తే అదే నిజమని నమ్మే రకం. తల్లి మీద ఈశ్వర్కుండే అపారమైన నమ్మకాన్ని వీలైనంత తొందరగా కూల్చేయాలి. మళ్ళీ దొంగ స్వామీజీ కనిపిస్తే వాడిని అస్సలు వదిలిపెట్టను. నా కంట్లో పడిన వీణ్ణి ఈరోజు అస్సలు జారుకొనివ్వకూడదు. ఈ తులసి ఎన్ని నాటకాలు ఆడుతుందో వీడి నోటి నుంచే ఈశ్వర్కి చెప్పించాలి. హలో ఝాన్సీ మేడం, చెప్పండి. వెంకట్, ఆ రిషికేష్ ఫేక్ రాస్కల్ నాకు కనిపించాడు. వెంటనే వాడిని పట్టుకోవాలి. నువ్వు అర్జెంటుగా బయలుదేరు. ఏ ఏరియాలో కనిపించాడు మేడం? వాడుంటున్న ఏరియాలోనే కనిపించాడు. నేను నీకు ఇప్పుడే లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను. వెంటనే ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేసాయి. రెడ్ హ్యాండెడ్గా వాడిని ఈరోజు పట్టుకోవాలి. ఆ తులసి నాటకం మొత్తం బయట పెట్టాలి. అప్పుడు కొని నాకున్న ఆవేశం చల్లారదు. ఏమాత్రం లేట్ చేయకుండా నువ్వు తొందరగా రా. అలాగే మేడం, లొకేషన్ షేర్ చేయండి మేడం. బయలుదేరుతున్నాను. వాడిని అస్సలు వదలకూడదు మేడం. సరే. మేడం, వెంకట్
మేడం నమస్తే. నీ నమస్కారాలు నీ సేవలు నాకింక చాలు. నేను ఆడమన్నట్టు ఆడి బాగా నటించి నాకు సాయం చేశావు. కానీ నీ మీద నా కోడలు ఝాన్సీకి అనుమానం వచ్చి నిన్ను వెతికి పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తనకి దొరకకూడదు. ఇంతకీ నువ్వు సిటీ దాటేశావు కదా? ఇంకా లేదు మేడం, సాయంత్రం 6 గంటలకు ట్రైన్. గండ ముంచుకొస్తుంటే నువ్వు 6 దాకా ఎందుకు ఆగాలి? ఏ లారీయో బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. 1000 రూపాయలు ఎక్కువైనా సరే ముందు నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? మేడం ఆల్రెడీ బ్యాగ్ సర్దేసుకుంటున్నాను మేడం. అయితే ఒక పని చేస్తాను, ఇమీడియట్లీ బస్కి బయలుదేరుతాను నేను. తొందరగా వెళ్ళు. నీ అకౌంట్కి మళ్ళీ ఓ 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాను. బయలుదేరు త్వరగా. ఇంటి బయట టూలెట్ బోర్డు పెట్టి ఇల్లు ఖాళీగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ ఇదే ఇంట్లో వీడు ఉంటున్నాడనమాట. ఈ రోజు వీడి దొంగ వేషాలన్నిటికీ ముగింపు పలికిస్తాను. అలాగే మేడం, అలాగే చేద్దాం. పద. హలో, వచ్చిందా చూడు. ఒక్క నిమిషం మేడం. అత్తయ్య ఎవరితోనూ కంగారుగా ఫోన్లో మాట్లాడుతుంది. మేడం మీరు పంపిన 10,000 క్రెడిట్ అయ్యాయి మేడం. నేను మీకు చేసిన సాయాన్ని మించి మీరు మంచిగా సాయం చేశారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. సరే సరే, ఈ థ్యాంక్స్ల తర్వాత లేట్ చేయకుండా త్వరగా వెళ్ళిపో. నేనెందుకు చెప్తున్నా నీకు అర్థమవుతుందా? అర్థమైంది మేడం, ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను మేడం. ఝాన్సీ అనుమానిస్తున్నట్టు అత్తయ్య ఏమైనా ప్లాన్ చేశారా? అర్థం కావట్లేదు. ఎక్కడికి రా? బ్యాగ్ సర్దుకుని మరీ పోతున్నావు? అది మా ఊరు వెళ్ళాలి. అయినా మీరెవరు నన్ను అడగడానికి? మరి నువ్వెవర్రా నాకు గండ ఉందని చెప్పడానికి? నువ్వు రిషికేష్ నుంచి వచ్చిన గురువని మమ్మల్ని నమ్మించడం వెనక ఎవరున్నారో మీ నాటకాలేంటో అన్నీ తేలుస్తాను. వెంకట్, పట్టుకోవాణి. పట్టుకో, గట్టిగా పట్టుకో. వదలండి, నన్ను వదలండి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయావని తెలివిగా అబద్ధాలు చెప్పిస్తావా? నీ సంగతి తేలుస్తాను. వెంకట్, వాణ్ణి ఇంట్లో బంధించు. వదలండి. వదలండి, నన్ను వదలండి. గట్టిగా పట్టుకో. వదలండి. కూర్చోరా. ఇక్కడ వదలు, నేను వెళ్ళిపోవాలి. రేయ్, ఏం చేస్తున్నారు మీరు? రేయ్, కూర్చోరా. పట్టుకో. రేయ్, రేయ్, వదలండి రా. రేయ్ రేయ్, హలో ఈశ్వర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఝాన్సీ, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఈశ్వర్, హలో. ఈశ్వర్ ఆఫీస్ వర్క్ అనే టెన్షన్ లో ఉన్నాడు. నేనేం చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదేంటి తనకి. నేనేం చేయాలి? ఏంట్రా, 5 ఏళ్లకు ఒకసారి రిషికేష్ నుంచి వచ్చే గురువాను. మరి ఇక్కడెందుకున్నావురా నువ్వు? నువ్వు నిజంగా గురువని నేను నా భర్త నీ కాళ్ళ మీద కూడా పడ్డాం కదరా. నిజం చెప్పరా, ఎందుకు నాకు ప్రాణహాని ఉందని చెప్పావు?
నన్ను నా ఈశ్వర్ని 6 నెలలు దాంపత్య జీవితానికి ఎందుకు దూరంగా ఉండమని చెప్పావ్? అది చెప్పరా? అదేగా చెప్పమంటుంది. మర్యాదగా చెప్పు. మాటిచ్చాను, నేను చెప్పలేను. నువ్వెవరికి మాటిచ్చావో, నీతో ఎవరు చెప్పించారో నాకు అర్థమైందిరా. కానీ ఈ నిజాన్ని నువ్వే ఒప్పుకోవాలి. నీ నోటితో నువ్వే చెప్పాలి. మా అత్తయ్య తులసే కదా చెప్పించింది. అత్తయ్యని పేరు పెట్టి సంబోధిస్తున్నావేంటి? నేనెలా సంబోధిస్తే నీకెందుకురా? మర్యాదగా చెప్పు. తులసే చెప్పించింది కదా? చెప్పరా? నువ్వు చెప్పకపోతే చంపేస్తాను. చెప్పరు. చెప్తాను. చెప్పరా? తులసి గారే చెప్పించారు. మీ అమ్మా నాన్నలు గుడికి పంపిస్తానని, వాళ్ళతో పాటు మీరు వస్తారని చెప్పారు. మీరు వచ్చాక మీరు ఎలా అయితే చెప్తారో అలాగే చెప్పు. 6 నెలల దాకా మిమ్మల్ని దూరంగా ఉండమని చెప్పారు. నేను కూడా అలాగే చెప్పాను. అనుకున్నాను. అదే నిజమైంది. నేను ఎప్పుడు నిజం చెప్పమన్నా ఇదే చెప్పాలి. అర్థమైందా? అలాగే మేడం. వెంకట్, మేడం. వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలాగే మేడం. నేను ఫోన్ చేసి నందినితో మాట్లాడొస్తాను. అలాగే మేడం. మేడం. హలో ఝాన్సీ. నందిని, నువ్వు పంపిన వెంకట్ హెల్ప్తో ఆ ఫేక్ రిషికేష్ గురుని పట్టుకున్నాను. వాడింట్లోనే వాడిని లాక్ చేశాను. వెరీ గుడ్ ఝాన్సీ. మరి వాడు నిజం చెప్పాడా? ఆ తులసియే నాటక వాడించిందని ఒప్పుకున్నాడు నందిని. మన అనుమానమే నిజమైంది ఝాన్సీ. ఆ రేవతి కంటే ముందు నువ్వు పిల్లల్ని కనటం, నువ్వు ఈశ్వర్తో సంతోషంగా ఉండటం ఆ తులసికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తుంది. తన నిజ స్వరూపం వెంటనే ఈశ్వర్కు తెలియాలి. ఈశ్వర్తో ఈ విషయం చెప్దామని ఫోన్ చేస్తుంటే తను బిజీగా ఉన్నానని కట్ చేస్తున్నాడు. ఏం పర్లేదు. ఈ రాత్రి వాణ్ణి అక్కడే లాక్ చేయించి వెంకట్ను కాపలాగా ఉంచి రేపు మార్నింగ్ ఈశ్వర్ను డైరెక్ట్ గా వాడి దగ్గరికి తీసుకెళ్లి ప్రూవ్ చెయ్యి. ఆ తులసి నన్ను పెడుతున్న టార్చర్ కు ఇదే సరైన సమాధానం. ఓకే నందిని, అలాగే చేస్తాను. వెంకట్ మేడం, వీడికి పచ్చ మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అలాగే మేడం. ఈ రాత్రికి వీడు ఇక్కడే ఉండాలి. అలాగే మేడం. వీడితో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. దొంగ వేషాలు వేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎందుకు వాగావు? మా అమ్మ నీతో నాటకం ఆడించిందా? మీ అమ్మ తులసి గారు చెప్పమన్నారు. నువ్వు నేను కలవకూడదని ఒక రాత్రి పాలల్లో నిద్ర మాత్రలు కలిపింది. ఇంకో రాత్రి జ్యోతిరాదిత్యతో నువ్వే తోడుగా పడుకోవాలని నిన్ను జ్యోతి రూమ్కి పంపింది.